హెయిర్ క్లినిక్ ఓపెనింగ్కి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇది మణికొండ పుప్పాలగూడ. నేను చాలా సంవత్సరాల నుంచి వర్ణన్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ వాళ్ళతో ట్రావెల్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా డాక్టర్ బ్రహ్మానంద రెడ్డి గారు అండ్ అలాగే ఆశ్రిత గారు వండర్ఫుల్ కపుల్. అండ్ మనం ఫేస్కి సంబంధించి కానీ స్కిన్కి సంబంధించి కానీ ఏదైనా సరే జాగ్రత్తలు తీసుకొని చేసుకోవాల్సినటువంటి విషయము. సో ఎక్స్పర్టైజ్ హ్యాండ్స్ ఉండాలి. అలాంటి ఎక్స్పర్టైజ్ వీళ్ళకి ఉంది కాబట్టి చాలా సంవత్సరాల నుంచి ఐ ట్రస్ట్ దెమ్. ఇక ఎప్పటికప్పుడు కొత్త మెషిన్స్, కొత్త టెక్నాలజీలు, కొత్త ట్రీట్మెంట్స్ వస్తూనే ఉన్నాయి. సో మీ స్కిన్ టైప్ని బట్టి మీకు ఏదైతే సూట్ అవుతుందో అది చేసుకోవడానికి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఇస్ వర్ణన్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్. అంతకుముందు బంజారా హిల్స్ క్లినిక్ ఓపెనింగ్కి కూడా వచ్చాను నేను. మళ్ళీ ఇంకొక బ్రాంచ్ కూడా ఓపెన్ చేశారు. హార్టీ కంగ్రాచులేషన్స్. ఇంకా చాలా బ్రాంచెస్ ఓపెన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దే ఆల్సో హ్యావ్ అ వెరీ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ విత్ ఆల్ దేర్ పీపుల్. వాళ్ళందరినీ కూడా ఫ్యామిలీ లాగానే ట్రీట్ చేస్తూ ఉంటారు. సో కంగ్రాచులేషన్స్. అవును, కొంచెమా అసలు ఈ స్కిన్ని పాపం వాడినంతగా ఇంకెవరైనా వాడారో లేదో నాకు తెలియదు, కానీ మామూలుగా కాదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటానన్నమాట, మిఫీ అనేటువంటి స్టిక్ దగ్గర నుంచి ఇప్పుడు వచ్చేటువంటి నార్స్ అనే స్టిక్ వరకు వాడినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో నేనున్నాను. ఫస్ట్ ఇలా ట్యూబ్ పిసికేసుకొని మొహానికి రాసుకోవడం దగ్గర నుంచి చిక్ 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 అని ఎయిర్ బ్రష్ మేకప్ వరకు నేను అన్నీ చూసేశాను. సో ఇప్పుడు అప్కమింగ్ రీసెంట్ గా ఒక పూజా కార్యక్రమం స్టార్ట్ చేశారు అబౌట్ ఫిలిం. పోలీస్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసరా లేదంటే ఎలాంటి పోలీస్? కొంచెం ఫ్రస్ట్రేటెడ్ పోలీస్ ఆఫీసర్. సో అదొకటేనా ఇంకేమన్నా ప్రాజెక్ట్స్ చేస్తారు? ఇంకా చేస్తూ ఉన్నాను నేను డిఫరెంట్ ప్రాజెక్ట్స్, బట్ త్వరలోనే నేను అనౌన్స్మెంట్స్ చెప్తాను. థ్యాంక్ యూ. ఎస్ అంటే సో మీ హెయిర్ కి తీసుకునే జాగ్రత్తలు ఏంటి? మంచి హెయిర్ డ్రెస్సర్ని పెట్టుకుంటూ ఉంటాను. అంటే ఇది కాదు, జోక్స్ అపార్ట్. సో హెయిర్ మేము ఎక్కువగా బ్లో డ్రైస్ చేసుకోవడము, హీట్ ప్రోడక్ట్స్ ప్రాపర్గా వాడి వాటిని సంరక్షించుకోవడమే కాకుండా హెయిర్ ట్రీట్మెంట్స్కి కూడా వెళ్తూ ఉంటాను. స్పా లాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటాను నేను. సో సొసైటీలో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా మేడం, నమ్మకం ఎలా ఏర్పడుతుంది ఆ ప్రొడక్ట్? ఫస్ట్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో దీంట్లో వాళ్ళని మనం ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవడంతోనే మనకి సగం సక్సెస్ వచ్చేస్తుంది. వాళ్ళు చదువుకున్నటువంటి చదువు మనకి ఏదైతే ప్రోడక్ట్స్ ఇస్తున్నారో అవి అలైన్డ్గా ఉన్నాయా లేదా అనేది మనం ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే స్కిన్ అండ్ హెయిర్ చాలా డెలికేట్. అండ్ మీరు అన్నట్లుగా అంటే అందరూ యాక్చువల్లీ నా ఒకసారి ఈ బిజినెస్ బాగా ఎక్స్పాండ్ అయిపోయింది కాబట్టి యూ హ్యావ్ టు నో ద కరెక్ట్ పర్సన్ టు గో టు. ఈజ్ వన్ ఆఫ్ ద ట్రస్టెడ్ పీపుల్ హియర్. ఇంకా అంటే మంచి టెక్నాలజీస్, మంచి ప్రోడక్ట్స్ హైదరాబాద్కి తీసుకొస్తున్నారు. హైదరాబాద్ ఒక సెంటర్ ఆఫ్ ఎస్థెటిక్ ట్రీట్మెంట్, ఒక కాస్మెటిక్ ట్రీట్మెంట్ సెంటర్గా ఎమర్జ్ అవుతున్నది. సో ఆల్ ఎంకరేజ్మెంట్ అండ్ బెస్ట్ విషెస్ టు దెమ్. ఇట్స్ బిన్ 10 years అండి. 10 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది. లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అంటే రెసిస్టెన్స్ అంటే కన్సిస్టెన్సీ అంటాను నేనైతే. ఇట్స్ నాట్ లైక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద క్లినిక్స్. ఎవ్రీ టైమ్ వీ డూ సంథింగ్, వీ బ్రింగ్ న్యూ టెక్నాలజీస్. అంటే మీరు 10 years నుంచి చూసుకుంటే ఎవ్రీ 1.5 yearకి మనం ఎక్స్పాండ్ చేయడమో, రెనోవేట్ చేయడమో, లేకపోతే రీలొకేట్ చేయడమో చేస్తాము. అంటే స్పేస్ పెంచుకున్న ప్రతిసారి ఏమవుతుందంటే మనకి ఫెసిలిటీస్ పెరుగుతున్నాయి అండ్ టెక్నాలజీ పెరుగుతుంది. సో మనకున్న 4 pillars ఏంటంటే, ఒకటి అడ్వాన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఒకటి ఇన్నోవేషన్, ఒకటి అండ్ ట్రస్ట్ ఆఫ్ ద పేషెంట్స్, ఒకటి కన్సిస్టెన్సీ అంటారు. అంటే నా దగ్గర ఫస్ట్ ఇయర్ వచ్చే పేషెంట్స్ ఇప్పటికి 10th year కూడా ఉన్నారు. సో మార్కెటింగ్ కాదు మెయిన్, ఇక్కడ పేషెంట్ ట్రస్ట్ గెయిన్ చేసి రిజల్ట్స్ బాగా ఇచ్చి అట్లా పేరు వచ్చింది మాకు. అండ్ దెన్